Praise the Lord, children. Glad to see you all once again. పోయిన సంవత్సరం మీతో కొంతమంది నన్ను చూస్తుంటారు. మళ్ళీ ఈ సంవత్సరం మీ ముందుకు రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మన బీబీఎస్ కోసం వచ్చాము. దేవుని గురించి ఎన్నో విషయాలు ఇక్కడ తెలుసుకోవాలనే కోరికతో వచ్చాము. బీబీఎస్ ప్రారంభించే ముందు, లెసన్ ప్రారంభించే ముందు ప్రార్థన చేద్దాం. షల్ వి ప్రే? మోకరించండి. మా ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరోసారి మీ ప్రియకుమారుడు మా రక్షకుడిని యేసయ్య రక్త ప్రోక్షణ ఎందుకు వచ్చి నేర్పొస్తున్నాము. మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చిన రోజు వందనాలు చెల్లిస్తున్నాము. నాయన, ఈ రోజు నుంచి బీబీఎస్ మేము సిఆర్ క్లాసులు వినపోతుండగా వేరే మాత్రం ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ప్రేమ తండ్రి, ఈరోజు క్లాసును మీ చేతులుగా అప్పచెప్పుకుంటున్నాము. యేసయ్య రక్తంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి యజమానుడు వాడుకోవడానికి యోగ్యమైన పాత్రగా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. ప్రేమ తండ్రి, మీ మాటలు మీరు మీ పరులకు సింహాసనం నుంచి మాకు అనుగ్రహించండి. దాని హృదయాన్ని తెప్పరిగా చేసే మాటలు, మా గుండెను కదిలించే మాటలు మీ మాటలు. అందుకే మీ మాటలు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా హృదయాన్ని స్పందించేటట్లుగా చేయండి. ఆయన మా జీవితాన్ని మార్చండి. జీవం కలిగిన మీ వాక్యాన్ని మా హృదయంలో చేర్చుకుని కృపని మాకు ఇవ్వండి. మానవ మాత్రమే నలుగురు జ్ఞాపకం చేసుకొని మీ వాకుతో నింపి సెలవు చాట మరుగుపరిచి కేవలం మీ నోటి కూరగా వాడుకోమని మమ్మల్ని అందరినీ చదివి చెప్పుకుంటూ మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి వాళ్ళు కార్యం చేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ సంవత్సరం మనకు థీమ్ ఏ గుడ్ సోల్జర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మీకు బ్యాచ్ మీద ఉంటుంది చూడండి, ఏ గుడ్ సోల్జర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. బ్యాచ్ తెచ్చుకున్నారా? ఉందా అందరికీ? తెచ్చుకోలేదా? కింద పేరు రాసుకోలేదా? బ్యాచ్ తీసుకోలేదా? సరే, తర్వాత తెచ్చిస్తారు, తీసుకోండి. ఏ గుడ్ సోల్జర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు యొక్క మంచి రాణివాడు, లేక మంచి సైనికుడు. సరే, ఈ బీబీఎస్లో మనం వినే పాఠాలన్నీ దీని మీద ఉంటాయి. అయితే ఈ రోజున మనం సీనియర్ క్లాస్లో మొదటి సంవత్సరం మనకున్న సీనియర్ క్లాస్ థీమ్ ఏమంటే క్రిస్టియన్ వాక్ అండ్ టాక్. క్రైస్తవుని మాట నడక, క్రిస్టియన్ వాక్ అండ్ టాక్. రైట్. ఇక్కడ ఇద్దరు పిల్లల్ని మనం చూస్తున్నాం, బెట్టీ, కర్లీ. ఈ బొమ్మలు చాలామంది చూసుంటారు. ఇంతమంది బీబీఎస్లో వచ్చినప్పుడు వచ్చి ఉంటే మీలో చాలామంది ఈ బొమ్మలు చూసే ఉంటారు. బెట్టీ, కర్లీ వీళ్ళిద్దరు కూడా బయలుదేరి ఒక చోటకు వెళ్దామని బయలుదేరారు. ఎక్కడికి వెళ్దామని బయలుదేరారు? మన ఊరిలో మంచిగా మన ఫ్రెండ్స్ అందరూ కూడా సెలవులకు ఫ్రీగా ఉన్నారు, మన ఫ్రెండ్స్ని చూద్దాం పదా అని బయలుదేరారు. బెట్టీ, కర్లీ బయలుదేరి వాళ్ళ ఫ్రెండ్స్ని చూడడానికి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి బయలుదేరారు. అయితే ఇద్దరు వెళ్తా ఉంటే మధ్యలో ఏదో పోస్టర్ చూశారంట. ఏదో పోస్టర్ చూసి, అరే ఈ పోస్టర్ భలే ఉంది, ఇంకొంచెం దూరం పోతే పక్కన వేరే దారిలో, వేరే సందులో పబ్లిక్ లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీలో ఏదో ఒక ప్రొజెక్టర్ సినిమా వేస్తున్నారంట. ఆ ప్రొజెక్టర్ సినిమా భలే బాగుంటుందంట, బోర్డు ఉంది, అక్కడికి పోదాం పదా అని వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి ఇలా వెళ్ళకుండా ఇలా పక్కన పబ్లిక్ లైబ్రరీలో ప్రొజెక్టర్ సినిమా చూడడానికి వెళ్ళిపోయారు. దారి తప్పారా? అందరూ మీరు యాక్టివ్గా మాట్లాడాలా? దారి తప్పారా? దారి తప్పి వెళ్ళిపోయారా? వాళ్ళు ఈ దారిలో వెళ్ళాలి, వాళ్ళు ఈ దారిలో వెళ్ళిపోయారు. చూడండి, సులభంగా దారి తప్పిపోయారు. అయితే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు చిన్నపిల్లలుగా బుజ్జి పిల్లలుగా ఉన్నప్పుడు విషయం వేరే. ఇప్పుడు మీరు కొంచెం ఎదిగారు, వయసుకు వచ్చారు, ఎన్నో విషయాలు తెలుసుకునే వయసుకు వచ్చారు, మంచి చెడులు తెలుసుకునే వయసుకు వచ్చేసారు. కాబట్టి ఇప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఓకేనా? చూడండి, క్రైస్తవ జీవితము ఒక నడక. క్రైస్తవ జీవితము ఒక నడక. దేవుడు కోరుతాడు కదా. దేవుడు ఏం కోరుతున్నాడంటే, నా ముందు నువ్వు నడువు అని కోరుతాడు. మీకు తెలుసు కదా, దేవుడు
బైబిల్ ఏం చెప్పాడంటే అందరిది ఇదే చెప్తాడు. నా ముందు నువ్వు నడువు అంటాడు. అంటే ఏంటి? దేవుని ముందు మనము యథార్థంగా, పవిత్రంగా, నీతిగా మనము నడవాలి. ఇది దేవుడు మొదటి నుంచి కోరుతా ఉన్నాడు. అబ్రహాంతో దేవుడు చెప్పాడు, ఏం చెప్పాడు? నా ముందు నువ్వు నిందారహితుడుగా, పవిత్రుడిగా నువ్వు నడవాలా అబ్రహాము అని చెప్పాడు. దేవుడు పవిత్రుడు, పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపం ఉండదు. మనము ఆయన ఎదుట అలాగే నడుస్తూ జీవించాలని దేవుడు కోరుకుంటాడు. మనం చూస్తే బైబిల్లో క్రైస్తవ జీవితాన్ని ఒక నడకగా పోల్చారు. క్రైస్తవ జీవితం అనే కాదు, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తున్నాడు. నా ముందు నువ్వు నడవాలా, నా ముందు నువ్వు పవిత్రుడిగా నడవాలా, పరిశుద్ధుడిగా నడవాలా, నీతిమంతుడిగా నడవాలా, మంచివాడిగా నడవాలా. అందరు నిన్ను చూసినప్పుడు అబ్బాయి ఎంత బాగున్నాడు, ఈ అమ్మాయి ఎంత కరెక్ట్గా ఉంది అని మెచ్చుకున్నట్టుగా మీరు నడవాలా. అలా మీరు నడిస్తే నాకు సంతోషం అని దేవుడు అంటాడు. అందుకని బైబిల్లో దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో ఏమన్నాడంటే, అంటే మీకు కొంతమంది తెలుసుంటుంది, కొంతమంది తెలియకపోవచ్చు. ఇశ్రాయేలీయులు ఎవరు అంటే దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్న జనాంగం. ఆ జనాంగంతో దేవుడు ఏమన్నాడు చూడండి. బైబిల్ తీస్తారా? ఉన్నవాళ్ళు బైబిల్ తీస్తారా? ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం, డ్యూట్రానమీ చాప్టర్ 5, ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 33వ వచనం. Ye shall walk in all the ways which the Lord your God hath commanded you, that ye may live, and that it may be well with you, and that ye may prolong your days in the land which ye shall possess. కాబట్టి మీరు కుడికే కానీ ఎడమకే కానీ తిరగక మీ దేవుడు యెహోవా ఆజ్ఞాపించినట్టు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకున్న దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్యం ఉండగలట్లు మీరు నా ఎదుట నిందారకులుగా నడవాలని దేవుడు చెప్తున్నాడు. దేవుడు నా ముందు నడవాలి, వాక్ ఇన్ ఆల్ ద వేస్, నా ముందు నడవాలని దేవుడు చెప్తున్నాడు. ఇంకా డ్యూట్రానమీ 10:12 అక్కడే చెప్తున్నాడు, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయన ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించాలా. దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన ఎదుట మనం నడవాలా అని చెప్తున్నాడు. ఆయన ఎదుట నడవాలి. ఎలా నడవాలి? ఆయన్ని ప్రేమిస్తూ నడవాలి, ఆయనకి లోబడుతూ నడవాలి, ఆయనకి ఇష్టంగా నడవాలి. అసలు కొంతమంది అడుగుతారు, మనకు అనిపిస్తుంది, ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా, దేవుడి ముందు ఎందుకు నడవాలి, నా ఇష్టం వచ్చినప్పుడు నేను నడుస్తా ఏమవుతుంది అనిపిస్తుంది కదా. అప్పుడప్పుడు మీకు కూడా అనిపించి ఉండొచ్చు కదా, అట్లా ఎందుకు ఉండాలా, నేను ఎట్లా ఎందుకు ఉండకూడదు, ఉంటా అనిపిస్తుంది కదా. కొంతమంది నవ్వుతున్నారు అనిపిస్తుంది కదా. అయితే ఒక విషయం చెప్పనా, మనందరం కూడా ఇక్కడ పర్మనెంట్గా ఉంటాము, భూమి మీద ఉండాలి కదా. మీ తాతయ్య వాళ్ళ తాతయ్య ఏరి ఎక్కడున్నారు? మీ తాతయ్య వాళ్ళ తాతయ్య ఉన్నారా? లేరు. వాళ్ళ తాతయ్య ఏరి లేరు. వాళ్ళ తాతయ్య లేరు. మనం కూడా వాళ్ళు వెళ్ళిపోయినట్లుగానే ఒకరోజు మనం కూడా వెళ్ళిపోతాం కదా. ఈ లోకాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతాం. దేవుని దగ్గరకు అప్పుడు మనం వెళ్ళాలా. అందుకని దేవుడు అంటాడు, నా బిడ్డలారా నా ముందు పవిత్రంగా ఉండండి, నేను ఎలా పరిశుద్ధుండో, నేను ఎలా నీతిమంతుడో మీరు కూడా అలా ఉండండి అని దేవుడు అంటాడు. సరే, దేవుడు అన్నాడు ఆయన మార్గం అన్నింటిలో నడుచుకోవాలి. ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకుంటే ఆయన దగ్గరికి మనము వెళ్ళొచ్చు. ఓకే, సరే. ఈ మాటలు దేవుడు మాటికి చెప్తా వచ్చాడు. ఎవరికి చెప్తా వచ్చాడు? నా ముందు సరిగా నడవండి అని దేవుడు మొదటి నుంచి చెప్పాడు. మనం కనుక చరిత్ర చూస్తే కొన్ని వేల సంవత్సరాల ముందు అబ్రహాం అని ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయనకి దేవుడు చెప్పాడు, నా ముందు నువ్వు నిందారహితుడిగా, ఏ నింద లేనివాడుగా నడువు అని దేవుడు చెప్పాడు. ఆ తర్వాత దేవుడు ఎవరికి చెప్పాడు? మోషేకి చెప్పాడు. మోషేకి ఏం చెప్పాడు? మోషే దాదాపు 3000 సంవత్సరాల ముందు జీవించాడు. అప్పుడు దేవుడు మోషేకి చెప్పాడు, మోషే నువ్వు నా ముందు నిందారహితులుగా ఉండు, ప్రజలందరూ కూడా ఇదే చెప్పు, నిందారహితులుగా నీతిమంతులుగా నా ముందు నడవాలని చెప్పు అని దేవుడు చెప్పాడు.
మోషే చచ్చిపోయిన తర్వాత యెహోషువ అనే వ్యక్తి ఇశ్రాయేలు ప్రజలను నడిపించేవాడయ్యాడు. అప్పుడు దేవుడు యెహోషువ కూడా చెప్పాడు, యెహోషువ ప్రజలందరికీ నువ్వు చెప్పు, నా ముందు నిందారహితులుగా ఉండాలని నువ్వు చెప్పు అని దేవుడు యెహోషువ కూడా చెప్పాడు. అప్పుడు యెహోషువ ప్రజలందరికీ చెప్పాడు, మీరు దేవుని ఎదుట నిందారహితులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు, అలా ఉందాము అని చెప్పాడు. ఆ తర్వాత యెహోషువ తర్వాత చాలామంది రాజులు ఏర్పడ్డారు. ఆ రాజులందరికీ కూడా దేవుడు చెప్పాడు, మీరు నా ముందు నిందారహితులుగా ఉండండి, ప్రజలందరూ కూడా నా ముందు నిందారహితులుగా నడిచేటట్లుగా మీరు చూడండి అని దేవుడు చెప్పాడు. సరే, ఆ రాజుల్లో సొలొమోను అనే ఒక రాజు ఉన్నాడు. ఆ సొలొమోను రాజుతోటి ఆయన అంటాడు, దేవుడు అంటాడు, ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకున్నటకును ఈ దినమందున్నట్లు ఆయన చేసిన నిర్ణయములను చేసుకొనుటను మీ హృదయము మీ దేవుడు యెహోవా విషయమై సర్వసిద్ధముగా ఉండదు కాక. ఏమన్నాడు చూడండి, మీ హృదయము మీ దేవుడిని యెహోవా ముందు సర్వసిద్ధంగా ఉండాలి. అంటే దేవునికి లోపడడానికి మనము సిద్ధంగా ఉండాలా. దేవునికి లోపడడానికి మనం సిద్ధంగా ఉండాలి. దేవుని ఎదుట నిందారహితులుగా నడవమని దేవుడు చెప్పాడు. ఎలా నడుస్తాము? ఇష్టపడితే నడుస్తాం కదా. ఒకవేళ మీ మమ్మీ డాడీ కనుక మీ మమ్మీ కనుక ఏదైనా కొంచెం సందుప పక్కన చివరన పోయి కొట్టులో నిమ్మకాయలు తీసుకురాపో అనేది అనుకో, నిమ్మకాయలు కొనుక్కురాపరా అనేది అనుకో, ఏం చేస్తారు మీరు? కొంతమంది పిల్లలు టక్కులు వేసిపోతారమ్మా అనుకోతారు. కొంతమంది సోఫా మీద పడుకొని పోతాలే అంటారు. ఎందుకంటారు అట్లాగా? ఎందుకంటారు? వెంటనే ఎందుకు పోరు? ఎందుకంటే వాళ్ళ మనసు చెప్తుంది, ఏం పోతాం ఇప్పుడు, కొద్దిసేపు అయినాక పోతాం, తర్వాత పోతాం, అబ్బా నేను పోలేను అని చెప్తారు. కాబట్టి ఒక పని చేయాలన్నా, ఏదైనా విషయంలో ఒక అడుగేసి ముందుకెళ్ళాలన్నా, దేవుని ఎదుట నడవాలన్నా కూడా మనం దేన్ని ఫస్ట్ సిద్ధం చేసుకోవాలా? మన హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి, మన మనసును సిద్ధం చేసుకోవాలి. ఈ లోపల మనం నడుస్తూ ఉంటే మన ముందు చాలా పోస్టర్లు కనిపిస్తాయి. కదిలి పెట్టి ఏమయ్యారు? ఆ పోస్టర్ చూసి ఈ దారిలో వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి పోకుండా ఆ దారి బట్టి ప్రొజెక్టర్ సినిమా కోసం వెళ్ళిపోయారు. మనం కూడా మన హృదయము ఎటు తీసుకెళ్తుంది అనేది చూసుకోవాలి. దేవుడైతే ఎప్పుడు ఒకటే మాట చెప్తాడు, దేవుడి మాట మారదు, తెలుసు కదా. బైబిల్లో ఉన్న యేసయ్య మాట మారదు, ఎన్నటికీ మారదు. ఎప్పుడు కూడా దేవుడు కోరుతాడు, నా ముందు కరెక్ట్గా ఉండండి, నీతిగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి అంటాడు. అదే దేవుడు చెప్తా వచ్చాడు. అందుకోసము మీ హృదయాన్ని మీరు సిద్ధం చేసుకోవాలి. ఒక మాట చెప్పగానే టక్కన నిలబడేటట్లుగా మీ హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి. మీ మమ్మీ 4 సార్లు చెప్తుంది అప్పుడు, అరే నిమ్మకాయలు తెమ్మన్నా కదరా పోరా అంటే మనం ఏం చెప్తాం? 4 సార్లు అయినాకపోతాం కదా. మనం కూడా తక్కువ, గర్ల్స్ ఏమో తక్కువ ఏం కాదు కదా. అమ్మ చెప్తుంది, ఏమే వంటగదిలో వంట చేస్తున్నా, ఫ్రిడ్జ్లో కరివేపాకు తీసుకురాపో అంటే, అబ్బా ఇప్పుడు నేను కరివేపాకు వెతకాలి ఫ్రిడ్జ్లో, అమ్మ నేను పనిలో ఉన్నా, కరివేపాకు నేను తేను అంటారు చాలామంది. కొంతమంది అమ్మాయిలు అయితే వెంటనే పోయి తెస్తారు, అమ్మ సంతోషపడుతుంది, నా బిడ్డ ఎంత మంచిదా. కొంతమంది పిల్లలు, అబ్బా నేను పనిలో ఉన్నా, నా మనసు ఒప్పుకోవట్లేదు, ఇప్పుడు పోను, నెక్స్ట్ టైం ఇప్పుడు అని చెప్తారు కదా. కాబట్టి మనము ఒకరి మాట వినాలన్నా, ఒక మార్గంలో నడవాలన్నా, మన జీవితంలో ఒకరికి ఇష్టమైనట్లుగా మనం ప్రవర్తించాలన్నా, మన అందరికీ ఇష్టమైనట్లుగా మన జీవితాన్ని బాగు చేసుకోవాలన్నా ఫస్ట్ బాగు చేసుకోవాల్సింది ఏంటి? మన మనస్సు, సిద్ధమైన మనస్సు ఉండాలా. ఈరోజు ఆలోచిద్దాం, మన మనస్సు ఏం చెప్తామండి అనేది ఆలోచిద్దాం కదా. సరే చూడండి, నడక దేనిని సూచిస్తూ ఉంది? ఈ అబ్బాయి చిన్న పిల్లడు కదా, ఇప్పుడేం చేస్తున్నాడు? నడుస్తున్నాడు, మొదటి అడుగులు వేస్తున్నాడు. వాడు అప్పుడప్పుడే అని మొదటి అడుగులు వేస్తున్నాడు. మనందరం కూడా చిన్నప్పుడు మొదటి అడుగులు వేస్తుంటాం, అవునా? మొదటి అడుగు లేకుండా ఒకేసారి లేచేసి టిక్ 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 నడుస్తామా? నడవం, అసాధ్యం. ఎవరు అట్లా నడవం. ఫస్ట్ ఒక వస్తువు పట్టుకుంటాం, మెల్లగా లేచి పడతాం, తర్వాత ఒక్కొక్క అడుగు వేస్తాం, కింద పడతాం, లేస్తాం, కింద పడతాం, వేస్తాం. అట్లాగా మనము ఒక్కొక్క అడుగు మెల్లగా వేస్తాం. వెనకాల నాన్నుడు సంతోషపడిపోతా ఉన్నాడు, వీడికి కూడా సంతోషంగా ఉంది, అయ్యో నేను నడుస్తున్నా, మా అమ్మ నాన్న నడుస్తున్నారు, వీడికి కూడా సంతోషంగా ఉంది కదా. ఒకవేళ ఈ చిన్న బిడ్డ కనుక నడవలేదనుకోండి,
నడవలేదనుకోండి, పెద్దోడవుతున్నాడు కానీ నడవకుండా దోగాడుతున్నాడు అనుకోండి, ఎట్లా? ఎంత కష్టం, ఎంత నష్టం, వాడికి నష్టం కదా, పుట్టిన పిల్లోడికి నష్టం. ఎవరికి నష్టం? వాళ్ళ నాన్నకి నష్టమా, వాళ్ళ అమ్మకి నష్టమా? వాళ్ళకి బాధేస్తుంది, అయ్యో నా బిడ్డ నడవాలి కదా నడవట్లేదని బాధేస్తుంది. కానీ నష్టం ఎవరికి? ఈ చిన్నోడికే కదా, ఈ చిన్నోడికేనా? కాబట్టి నడవడం అనేది మొదలు పెట్టాలా, నడవడం అనేది మొదలు పెట్టాలా. నడవడం మొదలు పెట్టకపోతే ఆ పిల్లోడికి ఎంత నష్టం. నడవడం మొదలు పెడితే వాడికి ఎంత సంతోషంగా ఉంది చూడండి. వాడి మొహం మీద ఎంత సంతోషం వచ్చింది చూడండి. వచ్చిందా? దేవుడు అంటాడు, నా ముందు నువ్వు నడవాలా, నా ముందు నువ్వు నడవాలా అంటాడు. అర్థమవుతుందా? దేవుని ముందు నడవాలా. ఎప్పుడైనా మీరు ఆలోచించారా, అరే నేను దేవుని ముందు నడవాలి కదా అన్న విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారా? లేదంటే ఇంకా నడవకుండా చిన్న బిడ్డలాగా దోగడుతూ ఉన్నారు, నాకు నడక రాదు దోగడుతున్నారు. ఎట్లున్నారు మీరు చెప్పండి? నడుస్తున్నారా? దేవుని ముందు నడుస్తున్నారా? చిన్నపిల్లడికి ఎవరైనా చెప్తారా? పొద్దున్నే లేచి అరే నువ్వు నడవాలరా, నువ్వు లేవాలరా అని చెప్తారా? వాడికి అప్పటికి మన మాటలు అర్థం కావు కదా. చిన్న పిల్లోడు అప్పుడప్పుడు నడక నేర్చుకుంటున్న వాడికి, మొదటి అడుగు వేస్తున్న వాడికి మన మాటలు వస్తాయా? అర్థం కావు. అప్పటికి మాటలు కూడా రావు. మాటలు రాకపోయినా వాడు అడుగులు వేయడానికి ఇష్టపడతాడు. పిల్లరా, జ్ఞాపకం పెట్టుకోండి, మనం కూడా అలా కోరుకోవాలి. ఈ సంవత్సరం మన సీనియర్ థీమ్ ఏంటి? క్రైస్తవ నడక మాట. పిల్లడు నడవడం నేర్చుకుంటాడు, ఆ తర్వాత మాట్లాడడం వస్తుంది కదా. కాబట్టి మనం కూడా దేవుని ఎదుట నడవాలి. ఇది ఖచ్చితంగా చేయాలా. ఎలాగైతే మనము నడవడం నేర్చుకున్నామో దేవుని ఎదుట నడవడం కూడా ఖచ్చితంగా చేయాలి. ఎలాగైతే మనము మొదటి అడుగులు తప్పటడుగులు వేసినా కూడా మొదటి అడుగులు వేసి నడవడం నేర్చుకున్నామో దేవుని ఎదుట మన అడుగు మనము వేయాలి. మీరు వేశారా? దేవా, నీ ఎదుట నేను నిందారహితురాలిగా, నీతిమంతురాలిగా, పవిత్రుడిగా నేను బ్రతకతాను అని మీరు దేవుని ముందు, దేవుని ఎదుట నడవడానికి అడుగు వేశారా? జాగ్రత్త, తప్పకుండా ఈ విషయం మీరు చేయాలి. దేవుని ఎదుట మనము నడవడం నేర్చుకోవాలి. సరే, కొంచెం పెద్దవాళ్ళం అయిన తర్వాత ఏమవుతుంది? మనం ఏం చేసాం? బడికి వెళ్ళడం మొదలుపెట్టాం, స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టాం. బ్యాగ్ తీసుకున్నాము, రోజు బ్యాగ్ తీసుకొని, అమ్మా వాటర్ బాటిల్ ఏది, మమ్మీ నా టిఫిన్ బాక్స్ ఏది, నా స్నాక్స్ ఏవి, అదేది ఇదేది అని చెప్పి అమ్మోళ్ళన్నీ మనకిస్తే బ్యాగ్లో పెట్టుకొని స్కూల్కి పోయామా? అందరం పోయి స్కూల్లో లెసన్స్ అన్నీ నేర్చుకొని వచ్చాం. సరే, స్కూల్కి వెళ్ళాలంటే ఏం చేయాలా? మన ఇంటి నుంచి దూరం పోవాలా కదా. కొంతమంది అయితే కొన్ని చోట్ల చాలా దూరం పోతారు. ఒక ఊరు దాటి అవతల ఊరికి పోతేనే వాళ్ళకి స్కూల్ ఉంటుంది. అన్ని ఊళ్ళల్లో స్కూల్స్ ఉండవు. అట్లా దూరం పోయి చదువుకునే వాళ్ళు ఉంటారు. లేదంటే కొంచెం మన ఇంటి పక్కనే, సందు పక్కనే కొంతమంది స్కూల్ ఉంటుంది, కొంచెం దూరమే ఉన్న స్కూల్కి వెళ్ళి చదువుకునే వాళ్ళు ఉంటారు. ఏదేమైనా కూడా స్కూల్కి వెళ్ళాలంటే ఏం చేయాలా? మన ఇంట్లోంచి మొదలు పెట్టాలా, స్కూల్ దాకా నడుచుకొని పోవాలి కదా. ఇదేం చేస్తున్నాడు చూడండి, ఆయన ముందు ఎంత పెద్ద దారి ఉంది, చాలా పెద్ద దారి ఉంది అవునా. ఈ పెద్ద దారంతా కూడా ఆయన నడుచుకొని పోతా ఉన్నాడు. ఎక్కడికి పోవాలో కనిపించట్లా, అంటే అంత దూరం ఎక్కడో ఉంటుంది. ఆయన పోవాల్సిన గమ్యం, ఆయన పోవాల్సిన స్కూలు ఎక్కడో ఉంటుంది. కానీ పోతున్నాడు. ఇలాగా జ్ఞాపకం చేసుకోవాలి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి తెలుసా? దేవుని ఎదుట నడవడం అంటే నడకలో ఎప్పుడైనా ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుంది. అంటే ఒక చోట నుంచి బయలుదేరుతాం, ఇంకో చోటకి చేరుకుంటాం. అలాగే దేవుని ఎదుట దేవుడు నడవమంటున్నాడంటే అర్థం ఏంటి తెలుసా? ఒక చోట నుంచి బయలుదేరాలా, ఇంకో చోటకి చేరాలా. ఒక చోట నుంచి బయలుదేరాలా, ఇంకో చోటకి చేరాలా. ఈ సంవత్సరం ఈ 10 రోజులు మనం ఇదే నేర్చుకుంటాం. మనం ఎక్కడి నుంచి బయలుదేరాలా, ఎక్కడికి చేరాలా, ఆ ప్రయాణంలో మనము ఎలా ఉండాలా, ఆ ప్రయాణాన్ని ఎలా ప్రారంభించాలా, అందులో ఎలా మారాలా అనేది మనం చూస్తాం.
ఇది స్కూల్ ఇంటి నుంచి స్కూలుకు పోయేలాంటి చిన్న చిన్న విషయాలకు సంబంధించిన నడక కాదు. ఇది చాలా పెద్ద విషయానికి సంబంధించిన నడక. అంటే దేవుని ముందు నడవాల్సిన నడక, మన ఆత్మీయ జీవితం గురించిన నడక. మమ్మీ అరే అంగడికి నిమ్మకాయలు అంటే ఇంటి నుంచి అంగడికి వచ్చినట్టు కాదు. ఇది ఆత్మీయ నడక, దేవుని ముందు నడవడం. మీకు తెలుసా, దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. ప్రతి విషయం కూడా దేవుడు మనల్ని గమనిస్తూ ఉన్నాడు. మనం నిద్రపోతున్నా దేవుడు మనల్ని చూస్తూనే ఉంటాడు. మనం ఏం చేస్తున్నా దేవుడు మనల్ని చూస్తూనే ఉంటాడు. ఆయన కంటికి కనపడకుండా దాగి ఉన్న, మరుగై ఉన్న చోటు కానీ స్థలం కానీ ఏమీ లేదు. మీరు ఏం చేస్తున్నా, ఎక్కడ ఉన్నా, ఏం చూస్తున్నా, ఏం మాట్లాడుతున్నా దేవుడు చూస్తూనే ఉంటాడు. అయితే దేవుని రాజబాట అని ఒకటి ఉంది. బైబిల్ చెప్తుంది దేవుని హైవే, దేవుని రాజబాట గురించి బైబిల్ మాట్లాడుతుంది. దేవుడు ఎక్కడ నడవమంటాడు తెలుసా? నీ ఇష్టం వచ్చిన చోటు నడుపో అని చెప్పడం. దేవుడు నీ ఇష్టం వచ్చిన చోటు నడుపో అని చెప్పడం. దేవునికి ఒకటే ఒక బాట ఉంది, దారి ఉంది, మార్గం. దాన్ని రాజబాట, హైవే అంటాం. ఏంటి ఆ హైవే? ఆ హైవే గురించి మనం తెలుసుకుంటాం. అయితే ఆ హైవేలోకి రాకుండా మనుషులందరూ కూడా ఈ లోకంలో వాళ్ళ ఇష్టం వచ్చిన దారిలో నడుస్తూ ఉంటారు. అంతే కదా? పిల్లలు ఏం చేస్తారు? పెద్దగా అయిపోతే ఏం చేస్తారు? మమ్మీ చెప్తుంది, నానా ఇట్లా చేయొద్దురా అంటే, అమ్మ నాకు ఇట్లనే ఇష్టం అమ్మా అంటారు. మీకు కూడా చెప్తుంది, అమ్మాయి కూడా అమ్మ కదా, ఏమే ఇట్లా ఉండద్దే, ఇట్లా చేయొద్దే అంటే, అమ్మ నాకు ఇట్లనే ఇష్టం అమ్మా అంటారు. 2 జడలు వేసుకోవే అంటే, నాకు పోనీగా ఇష్టం అమ్మా అంటారు. పోనీ వేసుకోవే అంటే, నాకు 2 జడలు ఇష్టం అమ్మా అంటారు కదా. ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయో ఉండవా? అరే జీన్స్ వేసుకోవద్దురా అంటే, నాకు ఇదే ఇష్టం అమ్మా అంటారు. అరే నువ్వు ఆ చొక్కా వేసుకోరా అంటే, నాకు ఈ చొక్కా ఇష్టం అమ్మా అంటారు. ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి కదా. మనకు అనిపిస్తుంది అంతే కదా, నా ఇష్టం నాకు అనిపిస్తుంది, మీ ఇష్టం నీకు అనిపిస్తుంది కదా. ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. మన ఇష్టం మనకు ఉండడం తప్పు కాదు. కానీ ఆ ఇష్టాలని మనము సరిగా చేసుకోవాలి. దేవునికి ఇష్టమైనట్లుగా నేను ఉన్నానా లేదా, నాకు ఇష్టమైనట్లుగా నేను తప్పిపోతున్నానా అని మనం చూసుకోవాలి. బైబిల్ ఏం చెప్తుందంటే చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం తీయాలి. తీసి ఒకళ్ళు చదవాలి. చాలా ముఖ్యమైన మాట. ఒకళ్ళు చదవండి. తెలుగు అయినా ఇంగ్లీష్ చదవండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడును తనకి ఇష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. బైబిల్ ఏం చెప్తుంది? మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలిగెను. ప్రతి ఒక్కడు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా తమకిష్టమైన మార్గానికి తొలగిపోయారట. దేవుడు చెప్తున్నాడు, బిడ్డలారా, నా మార్గము రాజబాట అంటే హైవే, ద వే విచ్ ఇస్ వెరీ హై. దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు చాలా ఉన్నతమైనవి. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి మనకు, చాలా చెప్పి నేను కొన్ని రాశాను అక్కడ. దేవుని మార్గము హైవే, చాలా ఉన్నతమైన మార్గం. అందులో పాపం ఉండదు, కపటం ఉండదు, ద్వేషం ఉండదు, అన్యాయం ఉండదు, అక్రమం ఉండదు, అబద్ధాలు ఉండవు, అందులో దొంగతనాలు ఉండవు, ఏమీ ఉండవు. ఆయన మార్గం చాలా సంతోషకరమైన మార్గం, చాలా ఆనందకరమైన మార్గం, పవిత్రమైన మార్గం, అందరికి కూడా మేలు కలిగించే మార్గం. హైవే, చాలా ఉన్నతమైన స్టాండర్డ్స్ ఉన్న మార్గం దేవుని మార్గం. అంత గొప్ప పవిత్రమైన మార్గం. మనం ఎట్లా ఉన్నామో త్రోవ తప్పిపోయామంట, గొర్రెల్లాగా త్రోవ తప్పిపోయాము, మనకి ఇష్టమైన మార్గానికి తొలగిపోయాం. దేవుడు ఉన్నతమైన మార్గానికి దేవుడు పిలుస్తున్నాడు. అక్కడికి పోవాలని ఏం చేయాలా? అడిగేయాలా. ఇందాక చూసాం కదా, చిన్నపిల్లడు ఏం చేశాడు? అడిగేసి ఆ నడక నేర్చుకుని బ్యాగ్ తీసుకుని ఒక చోట నుంచి ఇంకో చోటకు పోయేంతగా ఎదిగాడు, పెరిగాడు. మనం కూడా ఏం చేయాలా? దేవుని మార్గంలోకి వెళ్ళాలంటే మనం కూడా అడుగు వేయాలి. దేవుని యొద్దకు చేరడానికి, నాయనా నేను వస్తాను, నీ దగ్గరకు నేను వస్తాను అని అడుగు వేయాలి. వేశారా?
దాని గురించి ఆలోచించారా? వేయాలని మీకు తెలుసా? ఆలోచించారు. సరే, బైబిల్లో మనము 2 చూస్తాం. ఇట్స్ యాక్చువల్ ఎడిటెడ్, రైట్ బ్రదర్? అది ఎడిట్ చేశారా? ఓ సరే. బైబిల్లో మనం 2 చూస్తాం. గాడ్స్ హోలీ హైవే. బైబిల్లో గాడ్స్ హోలీ హైవే ఇందాక చూసాం, ఇందాక చెప్పాను నేను. దేవుడు తన మార్గాన్ని ఓపెన్ చేసి మనకు పిలుస్తున్నాడు. దాన్ని బైబిల్ ఏమంటుంది? గాడ్స్ హోలీ హైవే అంటుంది. రెండవ దారి ఏంటంటే మ్యాన్స్ సిన్ఫుల్ బైవే. మ్యాన్స్ సిన్ఫుల్ బైవే అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మనందరం కూడా త్రోవ తప్పిపోయి గొర్రెల వలె త్రోవ తప్పిపోయాము అని చెప్పాను కదా. అది మ్యాన్స్ సిన్ఫుల్ బైవే అంటే. గుర్తుపెట్టుకోండి, జెర్మియా 17:9 మాట ఉంటుంది బైబిల్లో. తీయండి, ఇర్మియా 17:9. ఇర్మియా 17:9. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? వీళ్ళారా, మనుషులందరూ కూడా నడిచే మార్గము మ్యాన్స్ సిన్ఫుల్ బైవే. దేవుడు రమ్మని చెప్తున్న మార్గము గాడ్స్ హోలీ హైవే. అది ఎక్కడుంది? చాలా పైన ఉంది. ఇది ఎక్కడుంది? చాలా కింద ఉంది. అవునా? అది చాలా పైన ఉంది, ఇది చాలా కింద ఉంది. దేవుడు ఏం కోరుతున్నాడంటే మనము పైన ఆ మార్గంలోకి మనము చేరాలని దేవుడు కోరుతున్నాడు. కిందున్న ఈ మార్గంలోకి మనము దీంట్లోంచి పైకి రావాలని దేవుడు కోరుతున్నాడు. పైన మార్గము చాలా పవిత్రమైన మార్గం. దేవుని మార్గము పరిశుద్ధమైన మార్గం. అది నీతిమంతులు నడిచే మార్గం. అది తెల్లగా ఉంటుంది, దాంట్లో ఏ పాపం కూడా ఉండదు. సరే, కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఏమనుకుంటాం తెలుసా? నేను చాలా మంచివాడిని అనుకుంటాం. ఎవరైనా వచ్చి మనల్ని మెచ్చుకుంటే మనకి ఎట్లా అనిపిస్తుంది? అబ్బా, చాలా బాగా అనిపిస్తుంది కదా. ఎవరైనా వచ్చి మనల్ని మెచ్చుకుంటే మనకు చాలా మంచిగా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఎవరైనా వచ్చి అబ్బా నువ్వు చాలా మంచిదానివే అనగా మనకి ఎట్లా వస్తుంది? పొంగిపోతా అనిపిస్తుంది కదా. అలాగే బాయ్స్ కూడా ఎవరైనా వచ్చి అబ్బా నువ్వు చాలా మంచివాడివిరా అనగానే ఎవరైనా అంకుల్ వాళ్ళు ఆంటీ వాళ్ళు అన్నారనుకో ఎట్లా అనిపిస్తుంది? మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. అయితే మనం అనుకుంటాం మనం చాలా మంచోడు అనుకుంటాం. మన మనసు మనల్ని ఎప్పుడు కూడా నువ్వు చాలా మంచిదాన్ని, నువ్వు చాలా మంచోడు అని చెప్తుంది. నేను అట్లా అనుకునేవాడు తెలుసా? చాలా సంవత్సరాల క్రితం అప్పటికి మీరు పుట్టుండ్రు. నేను మీ అంత ఏజ్లో ఉన్నప్పుడు మీరాగే అనుకున్నాను. నేను కూడా నేను చాలా మంచోడిని, నాలో ఏం తప్పలేదు, నేను చాలా మంచోడు అనుకున్నాను. నిజంగానే చిన్నప్పటి నుంచి మా స్కూల్ టీచర్లు అందరూ కూడా నన్ను గుడ్ బాయ్ అనేవాళ్ళు. అందుకే నేను అనుకున్నాను నేను చాలా మంచోడిని, నాకు ఏం తప్పలేదు అని అనుకునేవాడిని. అయితే కొన్నాళ్ళ తర్వాత నేను బైబిల్ చదవడం మొదలుపెట్టినప్పుడు అప్పుడు నాకు తెలిసింది, నా లోపల కూడా చాలా పాపాలు ఉన్నాయి అని నాకు తెలిసింది. నా హృదయము ఎంత మోసకరమైంది. ఇందాక మనం చదివాం కదా, జెర్మియా 17:9 చదివాం కదా. నా హృదయము ఎంత మోసకరమైంది అని నాకు తెలిసింది. నాలో కూడా పాపం ఉందా అని నాకు అప్పుడు తెలిసింది. మీరేమనుకుంటున్నారు? కొంతమంది క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? నాలో ఏం పాపం ఉంది, నేను చిన్నప్పటి నుంచి ప్రేయర్ చేస్తున్నా, చిన్నప్పటి నుంచి బైబిల్ చదువుతున్నా, చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళా, చర్చ్కి వెళ్తా, ప్రేయర్ మీటింగ్కి వెళ్తా, మా ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది, నేను ఏమీ తప్పు చేయలే, నేను ఏమీ అబద్ధాలు చెప్పలే అనుకుంటారు. అవునా? నిజమా? నాలాగా మీరు అనుకుంటే మీరు మోసపోయినట్లే. మనకు తెలుసు కదా, చిన్నప్పటి నుంచి మనం ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పుకుంటాం. అవునా?
ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పుకుంటాం, ఎన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటాం. ఏమో కొంతమంది చిన్న చిన్న దొంగతనాలు కూడా చేసి ఉండొచ్చు కదా, చిన్న చిన్న దొంగతనాలు చేసి ఉండొచ్చు. పక్కనోడి షార్ప్నర్ మనం తీసేసుకోవడం, పక్కనోడి రబ్బర్ మనం తీసేసుకోవడం, ఇంకా చిన్న చిన్న అబద్ధాలు చెప్పడం. టీచర్ ఎవరా హోంవర్క్ చేయలేదు అంటే నిన్న కడుపు నొప్పి వచ్చింది టీచర్, నిన్న తలనొప్పి వచ్చింది టీచర్, ఏం లే ఉతిదే చెప్పలేదా? ఓ చెప్పే ఉంటారు కదా. కాబట్టి మనం ఎవ్వరం కూడా నేను చాలా పర్ఫెక్ట్, నేను చాలా కరెక్ట్ అని అనుకోవడానికి వీలు లేదు. మనందరం ఎట్లున్నాం? దేవుడు మళ్ళా చెప్తాడు, దేవుడు మళ్ళీ మనం చెప్తాడు, మీరందరూ కూడా ఇష్టమైన త్రోవలో దారి తిప్పిపోయి గొర్రెల్లా నడుస్తున్నారు, అట్లా ఉండద్దు అని దేవుడు మాటకి చెప్తాడు. సరే, బైబిల్లో దీని గురించి ఒక మాట ఉంది. రోమపత్రిక 3వ అధ్యాయం 11-12 వచనాల్లో బైబిల్లో ఒక మాట ఉంటుంది. ఏంటి ఆ మాట? అప్పుడు చూడండి. గ్రహించువాడెవడూ లేడు, దేవుని వెతుకువాడెవడనూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారేది, మేలు చేయవాడు ఒక్కడు లేడు, ఒక్కడైనను లేడు. దేవుడు అంటాడు, ఒక్కడు కూడా నా ముందు నీతిమంతుడు లేడు అంటాడు. దేవుడు ఏమంటాడు? ఒక్కడు కూడా నా ముందు నీతిమంతుడు లేడు అంటాడు. ఇప్పుడు మీ గురించి మీరు ఆలోచించండి. మీరేమనుకుంటున్నారు? నువ్వేమనుకుంటున్నావు? నువ్వు నీ సంగతి ఆలోచించు, ఇప్పుడు నువ్వు ఆలోచించు. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచిస్తే, అందరు కళ్ళు మూసుకుందామా? కళ్ళు మూసుకోండి, నేను కూడా కళ్ళు మూసుకుంటాను. ఇప్పుడు ఆలోచిద్దాం. నేను ఏమీ తప్పు చేయలేదా? నేను నీతిమంతుడినా అని ఆలోచిద్దాం. కళ్ళు తెరవండి. మీకు అర్థమైపోయింది కదా, మీరు ఎలాంటి వాళ్ళు మీకు తెలిసిపోయింది కదా. నేనేం చెప్పను, మీ సంగతి మీకు తెలిసిపోయింది. అవునా? నా సంగతి నాకు తెలుసు, మీ సంగతి మీకు తెలుసు. కాబట్టి మనందరం కూడా తప్పు చేసిన వాళ్ళమని, మనందరం కూడా పాపం చేసిన వాళ్ళమని మన మనసు మనకు చెప్తా ఉంది కదా. బైబిల్లో దేవుడు అదే అంటాడు, ఏమీ తేడా లేకుండా అందరూ పాపం చేశారని దేవుడు చెప్తాడు. అదే అంటాడు చూడు, రోమా 3:23లో ఫర్ ఆల్ హ్యావ్ సిన్డ్, అందరూ పాపం చేశారు. మరి ఇందాక నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు నీ మనసు నీకేం చెప్పింది? అరే నువ్వు కూడా పాపం చేసావురా, నువ్వు కూడా తప్పు చేసావురా అని నీ మనసు నీకు చెప్పిందా? మన మనసు మనకు చెప్తుంది, మన మనసు ఖచ్చితంగా చెప్తుంది. మనలో మనస్సాక్షి ఉంటుంది, అది చెప్తుంది. అది ఊరుకోదు, మనస్సాక్షి ఊరుకోదు, అది చెప్తుంది. నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు అని చెప్తుంది. అయితే కొంతమంది ఎలాంటి పాపాలు చేస్తారో ఇక్కడ ఉంది చూడండి. మనుషుడి హృదయం లోపల నుంచి ఎలాంటివి వస్తాయంట? ఈవిల్ థాట్స్, అడల్టరీస్, ఫార్నికేషన్స్, మర్డర్స్, థెఫ్ట్స్, కవచస్నెస్, వికెట్నెస్, డిసీట్, లాస్వియస్నెస్, ఈవిల్ ఐ, బ్లాస్ఫెమీ, ప్రైడ్, ఫూలిష్నెస్. ఇవన్నీ రకరకాల పెద్ద పాపాలు. చిన్నపిల్లలు ఇట్లాంటి పెద్ద పెద్ద పాపాలు ఇప్పుడే చేయరు. కొంతమంది పెద్దవాళ్ళ గురించి మనం వింటాం. వాళ్ళు ఏం చేస్తారు? బ్యాంకు దొంగతనం చేయడానికి దొంగలు పోతారు కదా, బ్యాంకు దోచుకుంటారు కొంతమంది. మనం పోయి బ్యాంకు దోచుకున్నాం ఎప్పుడన్నా? మనం దోచుకోం, మనం చిన్న చిన్నవి చేస్తాం, పొరపాట్లు, తప్పులు, పాపాలు. వాళ్ళు పెద్దలు చెప్పిన తర్వాత దేవుడికి లోబడని వాళ్ళు పెద్ద చేస్తారు కదా, పెద్ద పాపాలు చేస్తారు. సరే, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఆల్ దీస్ ఈవిల్ థింగ్స్ కమ్ ఫ్రమ్ వితిన్ అండ్ డిఫైన్ ద మ్యాన్. ఇవన్నీ లోపల నుంచి వస్తాయి. కమ్ ఫ్రమ్ వితిన్ అంటే ఈ పాపాలన్నీ మనిషి హృదయం లోపల నుంచి వస్తూ ఉంటాయి. నీ హృదయం చెప్తుంది, నీ మనసు చెప్తుంది, అట్లా చేయి అని నీ మనసు చెప్తుంది. మన హృదయము అట్లా మనల్ని మోసం చేసేటువంటి హృదయం అన్నమాట. అయితే దేవుడు అంటాడు చూడండి, ఏమవుతుంది పాపం చేస్తే? ఎహెజ్కేలు 18:4 అంటాడు, ఏ ప్రాణమైతే, ఏ వ్యక్తి అయితే, ఏ మనిషి అయితే పాపం చేస్తాడో వాడు చేస్తాడు, వాడు శిక్ష పొందుతాడని దేవుడు వాక్యం చెప్తాడు. ఇప్పుడు మన ఇంట్లో మనం ఏమన్నా అమ్మ నాన్న చెప్పిన మాట వినకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే డాడీ ఏం చేస్తారు? డాడీ నేరుగా వచ్చి ఫస్ట్ దగ్గర తీసుకుని మంచిగా చెప్తారు. వింటే బాగుంటుంది, వినకపోతే రెండోసారి చోబెడతారు. వింటే బాగుంటుంది, వినకపోతే మూడోసారి పళ్ళు వేస్తారా? పండియా మీకు ఎప్పుడు ఇంట్లో? పండియా డాడీ కాలం ఒకటి కొట్టినారు ఎప్పుడన్నా? అయి ఉంటుంది కదా. సాధారణంగా ఎప్పుడో ఒకసారన్నా పడి ఉంటుంది కదా. అయితే
దేవుడు అంటాడు, నేను కూడా శిక్షిస్తాను అని దేవుడు అంటాడు. పాపం చేస్తే దానికి మరణం ఉంటుంది, శిక్ష ఉంటుంది. ఆ శిక్ష తప్పించుకోవాలని దేవుడు అంటాడు కదా, నా బిడ్డ నీ మార్గము పాప మార్గం, దాంట్లోంచి నా ఉన్నతమైన పరలోకపు మార్గంలోకి వచ్చేవా అంటాడు. నీ మార్గము వదిలేసి నా మార్గంలోకి వచ్చే, దానికోసం అడుగువేయి అంటాడు. ఏమంటాడు? అడుగువేయి అంటాడు. యూ హ్యావ్ టు టేక్ యువర్ ఫస్ట్ స్టెప్ టుడే. యూ హ్యావ్ టు టేక్ యువర్ ఫస్ట్ స్టెప్ టు గో ఇన్ టు గాడ్స్ కింగ్డమ్, గాడ్స్ వే. సరే, రోమపత్రిక 6:23 బైబిల్ చెప్తుంది, వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్, పాపం వల్ల వచ్చే జీతం మరణం, కానీ దిస్ ఇస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ ఇటర్నల్ లైఫ్. దేవుడు ఒక వరం, ఒక కానుక ఇస్తాడంట. దేవుడు అంటున్నాడు, నేను నీకోసం ఒక గిఫ్ట్ తయారు చేస్తాను. గిఫ్ట్లు ఎవరికి ఇష్టం లేదు? అందరికి ఇష్టం కదా. గిఫ్ట్ ఇస్తామంటే ఏమైనా చేస్తాం కదా. గిఫ్ట్ ఇస్తామంటే గిఫ్ట్ ఉందంటవే పదవే చేద్దాం అనుకుని చేస్తాం కదా. గిఫ్ట్ కోసం ఇష్టపడతాం, అందరం గిఫ్ట్ కోసం ఆశపడతాం. దేవుడు అంటాడు, నా దగ్గర అన్నిటికన్నా పెద్ద గిఫ్ట్ ఉంది. ఏంటో తెలుసా? ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం ఇస్తా. ఎప్పుడు బ్రతుకునేటట్టుగా నేను చేస్తా. నువ్వు ఇంకా చనిపోవు, నువ్వు సమాధిలోకి వెళ్ళావు, నువ్వు ఇంకా సమాధిలోకి వెళ్ళి పడుకోవాల్సిన అవసరం నీకు లేదు. నేను నా దగ్గర పెట్టుకుంటా, ఎప్పటికీ నా దగ్గర ఉంటావు, సంతోషంగా ఉంటావు, నా రాజ్యంలో ఉంటావు, చనిపో అని దేవుడు గిఫ్ట్ ఇస్తానని చెప్తున్నాడు. మనం ఇందాక ఏమనుకున్నాము? దేవుని యొక్క మార్గము అది హైవే, అవునా? కింద ఉన్న మానవ మార్గము ఇది సిన్ఫుల్ బైవే, ఇది పాప మార్గం. పైన మార్గము దేవుని మార్గము హైవే, కిందల మార్గము బైవే. ఈ మార్గంలోంచి, ఈ పాప మార్గంలో నుంచి దేవుని మార్గంలోకి మనం పోవాలా, మనం చేరాలా అని దేవుడు కోరుతున్నాడు. దానికోసము దేవుడు ఏం చేశాడు తెలుసా? తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించాడు. చూడండి, దేవుడు పవిత్రుడు. ఆయన దిగి ఈ లోకంలోకి రాలేడు. ఆయన పాపాన్ని ఒప్పుకోలేడు, పాపాన్ని తట్టుకోలేడు. అందుకని దేవుడి లోకానికి రాలేడు. మనిషి తనకై తాను దేవుడి దగ్గరికి పోలేడు. దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశంలో ఉన్నాడు. ఎట్లా పోతావు నువ్వు ఆకాశంలోకి? నేనేం చేస్తాను తెలుసా? నీకు రెక్కలు ఇస్తా. మంచిగా నా దగ్గర ప్లాస్టిక్ రెక్కలు ఉన్నాయి. ప్లాస్టిక్ రెక్కలు నీకు 2 ఇస్తా. ఆ ప్లాస్టిక్ రెక్కలు 2 కట్టుకొని ఎగిరి దేవుని రాజ్యం అనేసి ఆకాశంలో వెళ్ళిపోతావా? పోలేవా? అరే సరే, పోనీ పెద్ద నిచ్చెన ఇస్తా. అది పెద్ద నిచ్చెన వేసుకొని ఆకాశంలోకి ఎక్కి దేవుని రాజ్యంలోకి చేరిపోగలవా? చేరిపోలేదు. కష్టం కాదు, అసాధ్యం. అది జరగదు. ఆకాశ మహాకాశాలలో దేవుడి దగ్గరికి మనము పోలేము. అందుకని దేవుడు ఏం చేశాడంటే తన ప్రియకుమారుడిని యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు ప్రభు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు ఎవరు? ఆయన దేవుని స్వరూపమందున్న దేవుని కుమారుడు. బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు ప్రభు దేవుని స్వరూపమందున్న దేవుని కుమారుడు. మరి దేవుని కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన టు టేక్ ద డెత్ ఆఫ్ ద క్రాస్, శిలువ మీద చనిపోవడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనకు తెలిసిపోయింది. మనకేం తెలిసిపోయింది? నాకే నేను రెక్కలు కట్టుకొని దేవుని దగ్గరికి పోలేను, నాకే నేను నిచ్చెన వేసుకొని దేవుని దగ్గరికి పోలేను. మీరు ఎట్లా పోవాలా? దేవుడేమో రమ్మంటున్నాడు. ఆ దారి కూడా దేవుడే తయారు చేశాడు. మనం నడిచి వెళ్ళాల్సిన దారి దేవుడే తయారు చేశాడు. ముందు మనం ఒక అబ్బాయిని చూసాం, బ్యాగ్ వేసుకొని ఒక అబ్బాయి ఇలా నడుచుకుంటా ముందు దారిలో పోతా ఉన్నాడు కదా. ఆ దారి ఏంటి? గమ్యానికి చేర్చే దారి. దేవుడే మన కోసము దారి చేశాడు. ఆ దారి సిలువ. బైబిల్ ఏముందంటే మనం చేసిన పాపాన్ని బట్టి మన మీద శిక్ష వస్తుంది కదా. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ శిక్ష అంతా యేసు ప్రభు మీద వేసి మనల్ని తన రాజ్యంలోకి చేర్చుకుంటానన్నాడు. చూడండి, 1 పేతురు 2:24 ఉంది, హూ హిస్ ఓన్ సెల్ఫ్ బేర్ అవర్ సిన్స్ ఇన్ హిస్ ఓన్ బాడీ. యేసు ప్రభు ఏం చేశారంటే మన పాపాల వల్ల మనకు రావాల్సిన శిక్షని ఆయన శిలువ మీద తీసుకున్నారు. ఇది యేసు ప్రభు చేసిన పని.
మన పాపాల శిక్ష అంతా ప్రభు తీసుకున్నారు. మనము పాపం నుంచి విడుదల పొందుతాం. యేసు ప్రభు దగ్గరికి వస్తే మన పాపాల నుంచి విడుదల పొందుతాం. చూసారా, ఇది దేవుడు చెప్పిన దారి. ఇప్పుడు దారి తెలిసిందా? అబ్బాయి నడుస్తూ తన ముందు దారి పెట్టుకొని పోతా ఉన్నాడు కదా. ఇక్కడ చూసాను కదా, బ్యాగ్ వేసుకొని పోతా ఉన్నాడు. ఆయన ముందు దారి ఉంది. ఆయనకు తెలుసు ఏ దారిలో పోతే ఏమొస్తుందో, అక్కడికి చేరాలంటే ఈ దారిలో పోవాలని ఆయనకు తెలుసు. దేవుని దగ్గరికి పోయే దారి సిలువ ఒకటే. పాపంతో దేవుని దగ్గరికి పోలేం కాబట్టి దేవుడు ఏం చేశాడు, ఆ పాపాన్ని తీసేయడానికి సిలువని, అంటే యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు. మనం we all like sheep have gone astray, we have turned everyone to his own way, and the Lord has laid on him the iniquity of us all. మన పాప భారం అంతా దేవుడు యేసు ప్రభు మీద మోపాడు. యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభు దేవుని కుమారుడు. ఆయన పూర్తిగా దైవత్వం కలిగిన వాడు. ఆయన ఎలోహీమ్ అంటారు బైబిల్లో, అంటే పూర్తిగా దైవత్వం కలిగిన దేవుడు. ఆయన దేవుని కుమారుడు, దేవుడు పంపించాడు, కానీ పూర్తిగా దైవత్వం కలిగిన వ్యక్తి. ఈజ్ గాడ్, ఆయన దేవుడు. మనం ఎవరమో మనుషులు. అయితే యేసుప్రభు దేవుడు ఏం చేశాడు, తన కుమారుడి లోకానికి పంపించినప్పుడు ఆయన్ని మనిషిలాగా చేసి పంపించాడు. ఎందుకు? ఆయన్ని మనిషిలాగా చేసి మన శిక్ష అంతా ఆ మనిషి మీద వేయడానికి దేవుడు పంపించాడు. చూడండి, సిన్స్ ఆఫ్ us all, మనందరి పాపము దేవుడు ఆయన మీద మోపాడు. మనందరి పాపము దేవుడు ఆయన మీద మోపాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, మనందరి పాపం నుంచి మనం విడుదల పొందితేనే మనం దేవుని దగ్గరికి పోతాం. మనందరి పాపం నుంచి మనం విడుదల పొందితేనే మనం దేవుని దగ్గరికి పోతాం. నీ పాపం నుంచి నువ్వు విడుదల పొందితేనే దేవుని దగ్గరికి పోతావు. పాపం నుంచి విడుదల పొందకుండా దేవుని దగ్గరికి పోయే మార్గము వేస్తావు కదా, ఆ మార్గం గుండా పోకుండా దేవుని దగ్గర నుంచి చేరలేవు. చూడండి, ఆ దారికి ఈ దారికి దేవుడు ఏం చేశాడు, యేసుక్రీస్తు ప్రభువుని మన కోసము దారిగా పెట్టాడు. రెండింటిని కలిపేది ఏంటి? సిలువ. కనిపిస్తుందా? రెండింటిని కలిపేది ఏంటి? సిలువ. అయితే బైబిల్ ఒక మాట ఉంది, రోమన్స్ 5:8-9. ఏంటది చూడండి, ఒకసారి బైబిల్ తీయండి. రోమన్స్ 5:8-9 ఒకసారి బైబిల్ తీయండి, చూడండి. But God commended His love towards us in that while we were yet sinners, Christ died for us. Much more than being now justified by His blood, we shall be saved from wrath through Him. చదవండి, తెలుగులో చదవండి. తెలుగులో అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎందుకనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. దేవుడు తన ప్రేమను మన పట్ల వెల్లడి చేస్తున్నాడు, బయలుపరుస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. ఎలాగా? మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అయితే తర్వాత కాబట్టి ఆయన రక్తం వల్ల మనం నీతిమంతులుగా చేయబడతాం. మన శిక్ష అంతా ప్రభు తీసుకున్నాడు, మన పాపం అంతా ప్రభు తీసుకున్నాడు. కాబట్టి ఆయన రక్తం వల్ల మనం నీతిమంతులుగా చేయబడతాం. దేవుడి ఉగ్రత నుంచి కాపాడబడతాం. దేవుడి ఉగ్రత ఈ లోకం మీదకి వస్తుంది, తెలుసా? దేవుడి వాక్యం బైబిల్ చెప్తుంది దేవుడి ఉగ్రత ఈ లోకం మీదకి వస్తా ఉంది. రానున్న రోజుల్లో, భవిష్యత్తులో దేవుడి ఉగ్రత ఈ లోకం మీదకి వస్తుంది. అప్పుడు ఈ లోకంలో మహాశ్రమలు కలుగుతాయి. ఆ ఉగ్రత నుంచి మనల్ని తప్పించేది యేసుప్రభు రక్తమే. యేసుప్రభు మన కోసము ప్రాయశ్చితంగా ఈ లోకంలో మనం రక్షించే రక్షకుడుగా ప్రాయశ్చితంగా ఆయన మారారు. యేసుప్రభు అన్నారు, అందుకే యోహాను 14:6 అక్కడ యేసుప్రభు అన్నారు బైబిల్లో. చదవండి, జాన్ 14:6, యోహాను 14:6 చదవండి. యేసుప్రభు అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి దేవుని దగ్గరికి ఎవ్వరు రారు. యేసుప్రభు ఏమన్నారు? ఐ యామ్ ద వే, నేనే మార్గాన్ని. ఇందాక చూశాను, అబ్బాయి తన ముందు దారుంది, నడుస్తూ ఉన్నాడు. ప్రభు అన్నారు, దేవుని దగ్గరికి చేరే మార్గాన్ని నేనే అన్నారు. హి ఈజ్ ద వే, ఆయనే మార్గం. ఏ మార్గం? దేవుని దగ్గరికి చేరే మార్గము, దేవుని రాజమార్గానికి చేరే మార్గము యేసుక్రీస్తు ప్రభువు.
యేసు ప్రభు లేకుండా నువ్వు రెక్కలు కట్టుకొని పైకి పోగలవా? దేవుడి దగ్గర చేరగలవా? చేరలేదు. నీ సొంత నిచ్చెన వేసుకుని ఆకాశంలో దేవుడి దగ్గర చేరగలవా? చేరలేదు. ఒకే ఒక మార్గం ఉంది. దేవుడి దగ్గరికి చేరే మార్గము ఒకటే ఒకటి. ఏంటది? ఆ దారి ఏంటి? యేసుక్రీస్తు ప్రభు. యేసయ్య నా పాపాలు క్షమించు, నన్ను బిడ్డగా చేసుకో అంటే ప్రభు వెంటనే నేను క్షమించి నీ పాపం అంతా క్షమించి ఆయన ఎదుట నీతిమంతుడిగా మార్చేస్తాడు, పాపం లేనివాడిగా మార్చేస్తాడు. అప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావు. దానికోసం నువ్వు ఏం చేయాలా? అడిగేయాలి. మొదట అడిగేయాలి. చిన్నప్పుడు ఎట్లా వేసాడు? తప్పటి అడుగులు వేసుకుంటా స్టార్ట్ చేశాడు. మొదటి అడుగు వేసేసాడు. నువ్వు కూడా అడుగు వేయాలి. ప్రతి ఒక్కరూ తమ మార్గమును ఎన్నుకోవాలి. మీకు తెలుసా? మీ మార్గాన్ని మీరు ఎంచుకోవాలి. నీకు దేవుని దగ్గరికి చేరే మార్గం ఏంటో తెలిసిపోయింది. ఇప్పుడు చాయిస్ మీదే. చాయిస్ ఉంది మీ చేతిలో, మీరు ఎంచుకోవాలి. చాయిస్ ఉంటుంది. ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం అని మనం ఇప్పుడు చూస్తున్నాం. అవునా? నిత్య జీవాన్ని చూస్తున్నాం. దేవుని మార్గంలో మనం కనుక పాప మార్గాన్ని తప్పించుకొని దేవుని మార్గంలోకి వెళ్తే మనకి ఏం దొరుకుతుంది? నిత్య జీవం దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? నిత్య జీవం దొరుకుతుంది. అంటే ఏంటి? ఎప్పటికీ బ్రతుకుండే జీవితం ఉంటుంది. అప్పుడు బాధ ఉండదు, దుఃఖం ఉండదు, నొప్పి ఉండదు, ఏమీ ఉండదు. మీ నాన్నగారికి మిమ్మల్ని పళ్ళని కొట్టాడు అనుకో, నీకేమొస్తుంది? నొప్పి వస్తుందా? మీ అమ్మ కనుక మీకు పట్టమని ముడిక్క వేసింది అనుకో, ఏమొస్తుంది? అబ్బా నొప్పి వస్తుంది. వస్తుందా? వస్తుంది. దేవుని రాజ్యంలో, దేవుని మార్గంలో, దేవుని రాజ్యంలో నిత్య జీవాన్ని దేవుడు ఇస్తాడు. అక్కడ నొప్పి ఉండదు, బాధ ఉండదు, కష్టం ఉండదు, ఏమీ ఉండదు, చావు ఉండదు. అది దేవుని మార్గం. ఎంత బాగుంది కదా! అది దేవుని రాజ్యం. ఎంత బాగుంది కదా! అయితే దేవుడు కోరుతున్నాడు, నా రాజ్యంలోకి రా అంటాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? అక్కడికి పోం. కొంతమంది పిల్లలు ఆశపడతారు. ఏమని ఆశపడతారు? దేవుడు అంటాడు, అరే నా దారి ఇటురా అంటే వీళ్ళు ఏం చేస్తారు? పక్క దారి పోతారు. ఇంతకు ఫస్ట్లో ఏం చూసాము? కర్లీ బెట్టి గురించి చూసాం కదా. వాళ్ళు ఏమనుకున్నారు? వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి పోదాం అనుకుని బయలుదేరారు. కానీ ఇంటిపోయారు, పక్కన పబ్లిక్ లైబ్రరీలో ప్రొజెక్టర్ సినిమా వేస్తుంటే దానికి పోయారు. ఎక్కడికి పోతాం మనం కూడా? దేవుడు నా దగ్గరికి రా అంటే మనం ఎక్కిపోతాం? సినిమా, మూవీ ఏమి వస్తుంది అక్కడ? మూవీ దగ్గరికి పోతాం. అవునా? మ్యాథ్స్ సింపుల్ బైబిల్ ఏముంది? మూవీ ఉంది. దేవుని మార్గంలో నడిచే పిల్లలు పాపాన్ని విడిచిపెట్టాలా? నేను ఇష్టం వచ్చిన పాపంతో జీవిస్తా, పాపంగానే ఉంటా, పాపమే చేస్తా, ఇష్టం వచ్చినట్టు ఉంటా, కానీ నాకు అది కావాలి, దేవుని రాజ్యం పోవాలా అంటే అది కుదరదు. నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టాలి. మనము మన హృదయం చెప్తుంది, ఎక్కడికి రమ్మని చెప్తుంది? అక్కడికి పో అని చెప్తుంది. కానీ దాన్ని మనము విడిచిపెట్టాలి. ఇంకొంతమంది యూనివర్సిటీ ఏముంది అక్కడ? యూనివర్సిటీ ఉంది. అంటే ఇంకొంతమంది ఏమంటారంటే, అబ్బా ఈ లోకంలో ఉన్న జ్ఞానం అంతా నేను పొందుకోవాలి అనుకుంటారు. దేవుడు అంటాడు, నాన్న నీ జీవితం ఎంతో నీకు తెలియదు. మనం చూస్తాం కదా, చిన్నపిల్లలు కూడా చచ్చిపోతూ ఉంటారు కదా. దేవుడు అంటాడు, నీ జీవితం ఎంతో నీకు తెలియదు, నీ జీవితం, నీ ఆయుష్ ఎంతో నీకు తెలియదు, రా నా దగ్గరికి రా అంటే కొంతమంది కాదు నేను ఈ లోకంలో జ్ఞానం అంతా సంపాదించుకోవాలా, నేను ఆ కోర్సు చేయాలా, ఈ కోర్సు చేయాలా, నేను ఆ దేశానికి పోవాలా, ఈ ఉద్యోగం చేయాలా, అది చేయాలా, ఇది చేయాలి. మంచిదే, చదువుకోవడం మంచిదే. ఇవన్నీ ఉన్నా కూడా అన్నిటికంటే మంచిది, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? దేవుని రాజ్యానికి చేరే దారిని కనుక్కొని ఆ దారిలో అడుగేయడం అన్నిటికంటే ముఖ్యమైనది. మీరు ఈ లోకంలో ఉన్న వాటిలో పడిపోతున్నారా? లేదంటే దేవుని మార్గం తెలుసుకొని, దేవుని రాజ్యానికి చేరే మార్గం తెలుసుకొని అడిగేస్తున్నారా? ఆలోచించండి. సరే, ఇంకొంతమంది ఏం చేస్తారు? బ్యాంక్ ఏముంది? బ్యాంక్ ఉందంటే నేను బాగా డబ్బు సంపాదించాలి, నేను చాలా ఆస్తి సంపాదించాలి, ఈ లోకంలో అన్నీ నేను కొనాలి, పెద్ద బిల్డింగ్ నేను కొనాలి. నాకు ఒక అబ్బాయి తెలుసు, ఇప్పుడు ఆయన పెద్ద ఆయన అయిపోయాడు. నేను చిన్నప్పుడు నాకు తెలుసు అబ్బాయి అనేవాడు, నేను బాంబేలో నారిమన్ పాయింట్లో పెద్ద బిల్డింగ్ కట్టా అన్నాడు. బాంబేలో నారిమన్ పాయింట్ అంటే చాలా రిచ్ పీపుల్ ఉండే చోటు, అక్కడికి వెళ్ళి పెద్ద బిల్డింగ్ కడతా అన్నాడు.
అయితే ఆయన కోరిక అలా ఉండేది, నేను విన్నా అలా అన్నాడు. కానీ ఈ రోజున ఆయన అలాగా అంత రిచ్ పర్సన్గా లేడు. ఆయన నేను అట్లా ఉండాలా, అది చేయాలి ఇది చేయాలని అంత కొంత ఇంత ఆస్తి పడుకోతా, లోకంలో ఇంత సంపాదిస్తా, ఇంత ఆస్తి సంపాదిస్తా అనుకొని నేను ఆయన గమనిస్తా వచ్చాను జీవితాన్ని. ఆయన ఈ లోకంలో అంతా ఆస్తి సంపాదించాలి, లోకాన్ని సంపాదిస్తా అనుకున్నాడు. కానీ ఆయనకి 35 ఏళ్ళు వచ్చిన తర్వాత, 35 ఇయర్స్ వచ్చిన తర్వాత ఆయన తెలుసుకున్నాడు, అరే నేను చేస్తున్నంతా వేస్ట్, ఈ పనులనే వేస్ట్ అని. అప్పుడు దేవా ఈ లోకం నాకొద్దు, నీ దగ్గరకు వస్తా అని ఆయన ఆ మొదటి అడుగు అప్పుడు వేసి దేవుడిని నమ్ముకున్నాడు. అయితే నేను మీకు చెప్పేది ఏంటంటే, అందరికీ అలాంటి అవకాశం ఉండదు. ఆయనకి 35 ఏళ్ళకి దేవుడు తెలుసుకునే అవకాశం వచ్చింది. మనకి దేవుడు ఇప్పుడు ఇస్తున్నాడు. ఆయనకు అప్పుడు తెలిసిన దేవుని గురించి దేవుడికి ఇప్పుడు ఇస్తున్నాడు. నీ లైఫ్లో నువ్వు దేవుని కోసం, దేవుని రాజ్యంలోకి చేరాలని నువ్వు అడుగు వేస్తావా? చూడండి, ఇవన్నీ లోకంలో ఉంటాయి. వీటిని విడిచిపెట్టి ఈ లోకంలో ఉన్న ప్లెజర్స్, ఈ లోకంలో ఉన్న యూనివర్సిటీలు, జ్ఞానాలు, చదువులు, తర్వాత ఈ లోకంలో ఉన్న ఆస్తులు, ఈ లోకంలో ఉన్న డబ్బు, ఇదంతా విడిచిపెట్టి ఆయన ఇవన్నీ కూడా ఈ లోకంని కొన్నాళ్ళ తర్వాత నేను విడిచిపెట్టేవే ఇవద్దు, నీ రాజ్యంలో చేరతానని ఇష్టపడతావా? చూడండి, బైబిల్ చెప్తుంది, వి వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్. మనము చూపుతో కాదు, విశ్వాసంతో నడవాలి. దేవుని మీద విశ్వాసం పెట్టి మనము నడవాలి. చూడడానికి లోకంలో చాలా కనిపిస్తాయి, మన సైట్కి, మన దృష్టికి చాలా కనిపిస్తుంటాయి, చాలా ఆశ పెడతాయి. ఇప్పుడు మనం దారిలో పోతా ఉన్నాం అనుకో, ఒక చోట ఐస్ క్రీమ్ కనిపించింది అనుకో, మనం ఏం చెప్తాం, డాడీ మమ్మీ ఐస్ క్రీమ్ కొను చెప్పి అంటామా? ఐస్ క్రీమ్ తినడం తప్పు కాదు, నేను తింటా, మీరు తింటారు. కానీ దానికన్నా పెద్దది దేవుని రాజ్యం. అందుకని ఈ లోకంలో మనకు కనిపించేవన్నీ కూడా మనం ఇలా చూస్తాం, ఆశపడతాం. కానీ దేవుని రాజ్యం చేయాలనుకునే వాళ్ళు ఇలా చూసి ఆశపడకుండా, ఇవన్నీ ఉన్నా కూడా దేవుని రాజ్యంలో నేను చేరాలి కాబట్టి ఇవన్నీ విడిచిపెట్టి దేవుని మార్గంలో అడిగేస్తా అని అనుకుంటారు. సరే, కొన్నిసార్లు మనుషులు అనుకుంటారు, నేను ఏం చేస్తున్నానో అది కరెక్టే అనుకుంటారు. కానీ బైబిల్ చెప్తుంది, there is a way which seemeth right unto a man, but the end thereof are the ways of death. మనుషునికి సరిగా కనపడే మార్గం ఉంటుందట. ఇది కరెక్ట్, నాకు ఇది నచ్చింది, ఇది కరెక్ట్ అనుకుంటారంట. కానీ చివరికి అది ఎక్కడికి దారి తీస్తుందట? వేస్ ఆఫ్ డెత్, మరణ మార్గానికి దారి తీస్తుందట. మరణ మార్గం. There is a way that seemeth right unto a man, but the end thereof are the ways of death. మనుషుడు తన సొంత మార్గంలో పోతే అది వాడికి మంచిగా అనిపించినా కూడా చివరికి ఎక్కడికి తీసుకెళ్తుంది? మరణానికి తీసుకెళ్తుంది. ఏముంది ఇక్కడ చూడండి, ఇటర్నల్ డెత్. మ్యాథ్స్ సింపుల్ బైబిల్ ఏముంది? మానవుడి పాప మార్గంలో లాస్ట్ ఏముంది అక్కడ? ఇటర్నల్ డెత్. ఏముంది? మరణం ఉంది. ఇటర్నల్ డెత్, నిత్య నాశనం ఉంది, నిత్యమైన నాశనం. వీళ్ళారా, మీరు ఏ దారిలో ఉన్నారు? మనకి బెల్గొట్టారు కదా, మనకు టైం అయిపోయింది, నేను మూసేస్తాను, అయిపోయింది. లాస్ట్గా ఒక ప్రశ్న, మీరు ఏ మార్గంలో ఉన్నారు? ఆలోచించండి. ఏ దారిలో ఉన్నారు? ఈ లోకాన్ని సంపాదించుకోవాలని, ఈ లోకంలోనే ఉండాలని అనుకుంటూ ఉన్నారా? ఇది నాకు నచ్చింది, ఇది నాకు బాగుంది, ఇది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? అనుకుంటే చివరికి ఏముంది? నిత్య నాశనం ఉంది. నిత్య నాశనం అంటే నరకం ఉంది. మనం పాపంలో పుట్టామో, మనం ఎన్ని పాపాలు చేస్తామో మనకు తెలుసు. ఎక్కడికి పోతాం? పాపం వల్ల వచ్చే జీతం మరణం, నరకానికి వెళ్తాం. కానీ దేవుడు అంటాడు కదా, నా బిడ్డ, నా మార్గంలోకి వచ్చాయి, పవిత్ర మార్గంలోకి వచ్చేసాయి, పరిశుద్ధ మార్గంలోకి వచ్చేసాయి. దానివల్ల నీకేమవుతుంది? నిత్య జీవంలోకి నువ్వు వస్తావు. ఏ బాధ, ఇబ్బంది, కష్టం లేని నా రాజ్యంలోకి వచ్చాయని దేవుడు అంటాడు. అయితే ఆ మార్గంలోకి, నిత్య జీవంలోకి వెళ్ళే మార్గం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఈజ్ ద వే రాసుకుని చూసారా? ద వే, యేసుక్రీస్తు ప్రభువే మార్గం. ఈ మార్గంలోకి మనం వెళ్ళారా? మీరు ఏమనుకుంటున్నారు? మీరు సిద్ధమా? మీరు మొదటి అడుగు మరి వేస్తారా? మార్గం మీకు తెలిసిపోయింది, దేవుని రాజ్యంలో చేరే మార్గం మీకు తెలిసిపోయింది. మొదటి అడుగు మీరు వేస్తారా? ఆలోచించు. చాయిస్ మనదే. ఇందాక చూసాను, ఎన్నిక మనమే చేసుకోవాలి. చాయిస్ ఈజ్ ఆల్వేస్
దేవుడు మనల్ని ఎప్పుడు కూడా బలవంత పెట్టాడు. 2 Peter 3:9 అక్కడ ఏమి తెలుసా, ఎవరు కూడా నశించుకోకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు అని. ఎవరు కూడా నశించుకోకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19-20 ఏమో తెలుసా, ఆయన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు అని అక్కడ ఉంటుంది. సరే, ఇక్కడ చూడండి, ఈమె ఎవరు? బెట్టి. ఈమె బెట్టి. ఈయన కర్లీ, జీను, షాల్. అయితే ఈమె బెట్టి అడుగు వేసింది. బెట్టి యేసుక్రీస్తు ప్రభువుని తన రక్షకుడిగా చేర్చుకుంది. తన మొదటి అడుగు బెట్టి వేసింది. యేసయ్యా, నా పాపాలు క్షమించి నీ బిడ్డగా నన్ను చేర్చుకో, నీ రాజ్యంలోకి వచ్చే మార్గం నాకు చూపించావు, వందనాలని చెప్పి యేసు ప్రభు నమ్ముకుంది. యేసు ప్రభు నా కోసం సిలువైపడ్డారు, నా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు అని యేసు ప్రభుని బెట్టి నమ్ముకుంది. మరి ఆమె మిగతా వాళ్ళకి చెప్పింది. ఎవరికి? ఈ కర్లీకి, జీన్కి, షార్ట్కి చెప్పింది, నేను యేసు ప్రభుని నమ్ముకున్నా, నేను దేవుడి రాజ్యానికి చేరుతున్నా, మరి మీరు కూడా వస్తారా అని అడిగింది. వాళ్ళు కూడా దేవుడు నమ్ముకొని, యేసయ్యా నీ రాజ్యంలోకి నేను కూడా వస్తా అని వాళ్ళు కూడా దేవుడిని నమ్ముకున్నారు, యేసయ్యని నమ్ముకున్నారు. మీరు కూడా యేసయ్యా నీ రాజ్యంలో నేను రావడం కోసం, నా కోసం కల్వరి శిలువలో నువ్వు ప్రాణం పెట్టి నా పాపంతా తీసుకున్నావు, నేను నమ్ముతున్నాను, నన్ను క్షమించి నీ బిడ్డగా చేర్చుకొని ఒక్క మాట మనం అడిగితే ఏమవుతాము? దేవుడి రాజ్యంలో చేరతాం. చూడండి ఏమన్నా, కన్ఫెస్, బిలీవ్, ఆస్క్. ABC కదా. ఏ అంటే ఆస్క్, బి అంటే బిలీవ్, సి అంటే కన్ఫెస్. ఫస్ట్ పైన కన్ఫెస్, మన పాపం అంతా కన్ఫెస్ చేయాలి. ఎలా ఉన్నది? నల్లటి గీత కదా. మన పాపం అంతా కన్ఫెస్ చేయాలి, ఒప్పుకోవాలి. రెండోది బిలీవ్ చేయాలి, నమ్మాలి. యేసయ్య నా కోసం కల్వరి శిలువలో నా పాపం అంతా తీసుకొని ఆయన నా బదులు చనిపోయారు, నా పాప శిక్ష అంతా, నా మీదకి రావాల్సిన శిక్ష అంతా ప్రభు తీసుకున్నారు, నమ్మాలి. మూడోది ఏం చేయాలా? ఆస్క్, అడగాలి. యేసయ్య నీ రక్తం నన్ను కడిగి మీ బిడ్డగా నన్ను చేర్చుకొని అడగాలి. అడిగితే నువ్వు దేవుడి రాజ్యంలోకి వెళ్ళే మార్గంలోకి వచ్చేసినట్టే. ఎందుకు? ఆ మార్గము యేసుక్రీస్తు ప్రభువే కాబట్టి దేవుడి రాజ్యంలోకి నువ్వు అడుగు పెట్టినట్టే. నేను ఇక్కడ ఆపేస్తున్నా. మీ ముందు ఒక ప్రశ్న పెడుతున్నా. ప్రశ్న ఏంటో తెలుసా? ఒక చిన్న బిడ్డ అడుగులేయడము మీరు చూశారు. ఒక ఆయన నడవడము, తన ముందు దారుంది, నడవడం మీరు చూశారు. దేవుడు అంటాడు, నేనే మార్గం. యేసయ్య అంటారు, నేనే మార్గం, వచ్చే అంటారు. దేవుని రాజ్యంలోకి మనం చేరాలి. ఈ లోకంలో నశించిపోయి ఈ లోకం నుంచి దేవుని రాజ్యంలోకి, దేవుని లోకంలోకి మనం చేరాలి. ఆ మార్గము యేసుక్రీస్తు ప్రభు అంటారు, నా దగ్గరికి రా అంటారు. నీ అడుగు వేసి ప్రభుని దేవుని మార్గంలో నడుస్తానని అడుగు వేసి ప్రభుని రక్షకుడిగా చేర్చుకొని, యేసయ్య నన్ను నీ బిడ్డగా చేర్చుకో అని అడిగితే దేవుని రాజ్యంలోకి నువ్వు వెళ్తావు. ఈ రోజున నువ్వు ఆ అడుగు వేస్తావా? అడుగు వేస్తావా? చిన్న బిడ్డ నడక నేర్చుకున్నట్టు దేవుని మార్గంలో నడిచే ఆ అడుగు నువ్వు వేస్తావా? ఆ గమ్యాన్ని నువ్వు చేరుతావా? ప్రభుకి నీ జీవితాన్ని ఇస్తావా? యేసయ్య నేను నడుస్తాను, నీ ఎదుట నిందారహితులుగా నడుస్తా అని నీ అడుగు వేస్తే, నీ జీవితాన్ని ప్రభుకి ఇస్తే నువ్వు దేవుని రాజ్యానికి చేరుతావు. ఈ ప్రశ్న నీకు ఇస్తున్నా, ఆలోచించు. ప్రార్థన చేద్దామా? మొక్కలించండి. చదివితే మా ప్రేమగల ప్రియపరులకు తండ్రి, మరోసారి మీ ప్రియకుమారుడు మా రక్షకుడిని యేసయ్య రక్త ప్రోక్షణ ఎందుకు వచ్చి మీదకి వస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ రోజును బట్టి వందనాలు నాయన. మీ మార్గాన్ని గురించి మీరు మాకు తెలియజేశారు, వందనాలు. మీ ఎదుట మేము నిందారహితులుగా, నీతిమంతులుగా నడవాలని మీరు కోరినందుకు వందనాలు తండ్రి. మేము మీ రాజ్యంలోకి చేరాలని మీ ప్రియకుమారుడిని యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి మీరు పంపినందుకు వందనాలు. మేము మా పాపముల వల్ల నరకానికి పోవాల్సిన వారము, పాపము వల్ల మా మీదకి శిక్ష వస్తుంది, కానీ ఆ శిక్ష అంతా కూడా యేసయ్య శిలువ మీద తీసుకుని మా కోసం ఆయన మార్గంగా మారినందుకు వందనాలు. మా ముందు మీరు మార్గం పెట్టారు, మీ రాజ్యానికి చేరే మార్గాన్ని మా ముందు పెట్టారు. ఆ మార్గంలో మేము అడుగు వేయడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మీ ఆత్మ ద్వారా ఈ రోజున మా అందరి హృదయాల్లో మీరు కార్యం చేయండి నాయన. మేమందరం కూడా మీ యొద్దకు చేరే మార్గంలో అడుగు వేసి మీ యొద్దకు చేరాలనే కోరికతో, తపనతో
అడుగు వేసి మీ మార్గంలో మా నడక ప్రారంభించడానికి సహాయం చేయండి. ప్రేమ తండ్రి, చిన్న బిడ్డలందరినీ మీ చేతులు పెడుతున్నాను. మీ ఆత్మ ద్వారా కార్యం చేసి వారు కూడా తమ జీవితంలో తమ పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభుని విశ్వాసం ఉంచి యేసయ్యా నా పాపం క్షమించి నన్ను నీ బిడ్డగా చేర్చుకో అని అడిగి తమ మొదటి అడుగు వేయడానికి మీరే సహాయం చేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీ ఆత్మ కార్యాన్ని కోరుకుంటూ యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. కూర్చోండి ప్లీజ్. నేను ఏమీ తీయలేదు, మీరు ఇచ్చిన స్లైడ్స్ యాక్చువల్స్ అలాగే ఉన్నాయి. నేను బ్లాక్ చేశానే. మ్యాన్స్ సిన్ఫుల్ వే బ్లాక్ చేశాను. మ్యాన్స్ సిన్ఫుల్ వే బ్లాక్ పెట్టాను నేను.